తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. బడిలో 35 అంటే జస్ట్ పాస్ మార్క్. 3 ఏళ్ల క్రితం వరకు ఆ ప్రభుత్వ స్కూల్ అలాగే వెనకబడింది. కానీ ఇప్పుడు పద్ధతి మారింది, ప్రణాళిక మారింది. 5 రెట్లు అడ్మిషన్లు పెంచుకుని కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసింది. 3 ఏళ్ల క్రితం 35 మందితో ఖాళీగా కనిపించే పాఠశాల ఇప్పుడు 180 మందితో కిటకిటలాడుతోంది. ప్రైవేట్ స్కూల్స్ నుంచే 100 మందికి పైగా వచ్చి చేరటం ఆ సర్కారీ బడి సాధించిన అద్భుత విజయం. ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పానికి అద్దం పడుతోంది మార్కాపురం జిల్లా బోడపాడులోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. జిల్లా కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో బోడపాడు ఉంది. ఒకప్పుడు పిల్లలను మార్కాపురం పట్టణంలోని పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇచ్చేవారు. ఇప్పుడు ఆ ఆలోచన విరమించుకున్నారు. మా బడి బంగారమంటూ ఇక్కడికే పంపుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి బోడపాడు ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వస్తున్నారు. కోచింగ్ కోసమని ఇక్కడికి వచ్చాము. మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నుంచి వస్తున్నాము. ఇక్కడ అడ్మిషన్స్ అన్ని అయిపోయాయి. ప్రైవేట్ స్కూల్ కన్నా ఇక్కడే బాగుంది. ఇక్కడ వాళ్ళే నోట్ బుక్స్ తెచ్చి టెక్స్ట్ బుక్స్ ఇంకా బెల్ట్లు వాళ్ళే ఇస్తారు. అన్ని 3-4 కిలోమీటర్స్ ఉంటుంది. వ్యాన్ లో వస్తాం. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా తమ్ముడు కూడా ఇక్కడే చదువుతున్నాడు. స్టడీ బాగుంది, అంతా బాగున్నారు. 2 lakhs లోపు అవుతుంది. అక్కడ హైదరాబాద్లో సీట్ కొడదామని ఇక్కడ చదువుకోవాలనుకుంటున్నాను. గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు బాగుంది. ఫుడ్ కూడా బాగుంది. ఎలా చెప్తే అర్థమవుతుందో అలా చెప్తున్నారు. ఇక్కడ బాగా చెప్తున్నారు అని వస్తుంది. ప్రైవేట్ స్కూల్లో మానుకొని ఇక్కడికి వస్తున్నారు సార్. 3 ఏళ్ల క్రితం బోడపాడు పాఠశాలలో 35 మంది విద్యార్థులే ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 180కి పెరిగింది. అందులోనూ ప్రైవేటు నుంచి 120 మంది వరకు వలస వచ్చారంటే ఈ బడి ఎంత నమ్మకాన్ని సంపాదించిందో అర్థం చేసుకోవచ్చు. ఉపాధ్యాయులు పిల్లలపై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ కూడా బోడపాడు పాఠశాలను విభిన్నంగా నిలుపుతోంది. తరగతులు ముగిసిన తర్వాత అక్కడ పనిచేసే శ్రీను మాస్టర్ నవోదయ కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. వివేకానంద స్కూల్ నుంచి వచ్చాను. నవోదయ కోచింగ్లో కొంచెం బాగాలేదు. ఇక్కడ వచ్చినాక బాగుంది. భోజనాలు కూడా సూపర్గా ఉంటాయి. ఆటలు బాగా ఆడిస్తారు. స్టడీ బాగుంటుంది. ప్రైవేట్ స్కూల్ కన్నా గవర్నమెంట్ స్కూల్ సూపర్గా ఉంది. మా స్కూల్లో అడ్మిషన్లు కూడా మొత్తం ఫుల్ అయిపోయినాయి. మార్కాపూర్ నుంచి ఇక్కడికి రోజు వ్యాన్లో నేను వస్తాను. ఇక్కడ చాలా బాగుంటుంది. గోడల మీద పెయింటింగ్స్, అక్షరాలు, టీచర్స్ అందరు కూడా బాగా చెప్తారు. ఫుడ్ కూడా ఇక్కడ మధ్యాహ్నం చాలా బాగా పెడతారు. నవోదయ కోచింగ్ ఇక్కడే ఇస్తారు. 5కి అక్కడికి వెళ్తే 5:30కి అక్కడ ఉంటాము. సెకండ్ ట్రిప్ని మళ్ళీ తీసుకొచ్చేసరికి 6:30 అయింది. నైట్ 9 దాకా ఉంటుంది. ప్రస్తుతం బోడపాడు బడి నిండిపోయింది. సామర్థ్యానికి మించడంతో నో అడ్మిషన్ బోర్డు పెట్టేశారు. 3 ఏళ్ల వ్యవధిలో పాఠశాల అభివృద్ధికి దాదాపు 10 లక్షలు ఖర్చు చేశారు. దానికి గ్రామస్తులు సహకారం అందించారు. గత సంవత్సరం 139 మంది విద్యార్థులు చేరినారు. అప్పుడు కూడా మేము నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 169 మంది విద్యార్థులు చేరటం జరిగింది. ఇక్కడ 2 గదులు ఉండటం వల్ల విద్యార్థులు కూర్చుంటానికి వసతి లేదు. కాబట్టి మేమేం చేసినామంటే నో అడ్మిషన్ బోర్డు పెట్టడం జరిగింది. రికమెండేషన్ వల్ల కొంతమంది మళ్ళీ చేర్చుకోవడం జరిగింది. దాదాపు ఇప్పుడు మళ్ళీ 180 దాటేటట్టు ఉంది. మనం కష్టపడదామని మా యొక్క ఉపాధ్యాయులు సలహా ఇవ్వటం, ఆ విధంగా నేను కొనసాగిస్తున్నాను. ఆ ఉపాధ్యాయుల కొరత గవర్నమెంట్ కొని తీరిస్తే ఇంకా నాణ్యమైన విద్యను అందించడానికి మా శాయశక్తులు కృషి చేస్తాం. ఎలిమెంటరీ స్కూల్ మార్కాపురం పట్టణం ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల నుండి 60 మంది వస్తున్నారు. ఇతరత్ర ఊళ్ళ నుండి కూడా ఇంకొక 50 మంది, దాదాపుగా 120 మంది విద్యార్థులు బయట నుంచి వస్తున్నారు. మీరు బోర్డు గమనిస్తే మాది SCBC స్కూల్ అండి. ఓసీ పిల్లలు కూడా 120 మంది ఉన్నారు. అంటే ఇక్కడ SCBC తేడా లేకుండా చదువును చూసి ఇక్కడ మౌలిక వసతుల కోసం కానివ్వండి, అన్ని విధాలుగా నవోదయ కోచింగ్ కానివ్వండి, టీగ్రేడ్ పిల్లల మీద శ్రద్ధ పెట్టబట్టి ఇక్కడికి వెళ్తే అలాగని మా పిల్లలు చదువు వస్తున్న ఒక ధీమాన్ని కల్పించాం. కాబట్టి మౌత్ టాక్ ద్వారా వ్యాపించి పందిరు, ఈ షెడ్లు, ఆ వాష్ ఏరియా ఇవన్నీ కూడా మేము సొంతంగా ప్రొవైడ్ చేసుకున్నాం. ఈ 3 సంవత్సరాల్లో 10 లక్షల దాకా ఖర్చు పెట్టాం. ఊరి పిల్లలకు నో అడ్మిషన్ బోర్డు లేదు, కేవలం బయట నుంచి వచ్చేవాళ్ళు. చాలా గర్వకారణంగా ఉంది. ఒక ఎలిమెంటరీ స్కూల్కి ఈ స్థాయిలో స్పందన వస్తూ ఉంది. మేము వద్దని పరిస్థితి వస్తూ ఉంది. దాదాపు 100 మందిని ఎనికించే పరిస్థితి వస్తుంది. ఒక విలేజ్ అంటే ఒక గ్రామీణ ప్రాంతానికి పట్టణం నుంచి పెద్ద పెద్ద సిటీల నుంచి కూడా వస్తున్నందుకు మేము గర్వపడుతున్నామండి. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు, నాణ్యమైన బోధనతో నడుస్తున్న బోడపాడు పాఠశాలపై అధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.